దేవుని యొక్క సంఘాన్ని పాడు చేసేటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. నాశనం చేసి పాడు చేసేటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల కొరకు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. 4 సమస్యలు ఉన్నాయి. ఆ 4 కొరకు మనం ధ్యానించి అతి త్వరగా మనం ముగించేసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు ఆ కొరింథీ సంఘానికి ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ఆ ఉత్తరము ఎందుకని రాస్తున్నాడంటే, ఆ కొరింథీ సంఘములో జరగకూడనటువంటి వివిధ రకాలైనటువంటి చెడ్డ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అది సంఘానికి ఎంతో నాశనాన్ని కొని తెస్తూ ఉంది. అసలు ఏంటి ఆ సంఘంలో ఉన్నది? 4 విషయాలను పౌలు భక్తుడు పేర్కొంటూ ఉన్నారు. ఆ రోజు ఆ సంఘములో జరిగినటువంటి సంఘటనలు ఈరోజు మన సంఘములో ఉన్నాయా లేదా అనేటువంటి పరిశీలనను మనందరం కూడా చేసుకోవాలి. లేకపోతే చాలా మంచిది. ఆ విధముగానే మన జీవితంలో దేవుని యందు భయభక్తులతో మనం ముందుకు సాగిపోవాలి. ఒకవేళ ఈ 4 ఏ ఒక్కటైనా మన సంఘంలో ఉందా, మన సంఘం నాశనం అయిపోవడానికి సిద్ధముగా ఉందని లెక్క. కనుక ఇప్పుడు మన సంఘం నాశనం అయిపోయేటువంటి స్థితిలో ఉందా, లేకపోతే ఆశీర్వాదకరమైన దేవునికి మహిమ తెచ్చేటువంటి స్థితిలో ఉందా? ఈరోజు మనము జాగ్రత్తగా పరిశీలన చేయబోతున్నాం 4 విషయాల ద్వారా. ఆ 4 విషయాల్లో మొట్టమొదటి సమస్య పౌలు భక్తుడు పేర్కొంటున్నటువంటిది ఏమిటంటే విభజన సమస్య. ఏ సమస్యమ్మా? విభజన సమస్య. అందుకని చెప్పాలి మీరు. ఏ సమస్యమ్మా? విభజన అంటే డివిజన్, డివైడ్ అయిపోవడం. అసలు ఈ విభజన దేని కొరకు వీళ్ళందరూ కూడా విడిపోతున్నారు? వై ద పీపుల్ ఇన్ ఎ డివిజన్ మోడ్? వారు విడిపోయేటువంటి ప్రక్రియలోనికి విశ్వాసులు ఎందుకని వెళ్ళిపోతున్నారు? విడిపోవడం అంటే ఒక గుంపులుగా తయారైపోతున్నారు. కూర్చోవడం అందరూ ఇలాగే సాపీగా ఈ చివరి ఆ చివరి కూర్చుంటున్నారు. కానీ సంఘాల్లో గ్రూపులు తయారైనవి అంట. అసలు ఎందుకు ఈ విభజన సంఘంలో వచ్చింది అంటే ప్రధానమైనటువంటి కారణాలు 2 చూపిస్తూ ఉన్నాడు భక్తుడు. దాంట్లో మొదటిది ఏమిటంటే వివాదాలు పెట్టుకోవడం. రెండవది అసూయ. మొదటిది ఏంటమ్మా? వివాదాలు పెట్టుకోవడం. రెండోది అసూయ. ఏ వివాదాలు పెట్టుకుంటున్నారు, ఎలాంటి అసూయతో ఉన్నారో మనం తెలుసుకోవాలంటే ఒకసారి కొరింథీ పత్రిక మనం రావాలి. 1 కొరింథీ 1వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. నా సహోదరుల మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలిసింది. అలాంటి పలానా ఇంటి వారు పౌలు భక్తుడి సమీపంగా ఉన్నారు. వారి వలన తెలిసింది ఆయనకి. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొని చున్నారని నా తాత్పర్యం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు అనేవాడు మీ కొరకు సిలువైబడ్డా? పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా అని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు ఒక ఇంటి వారి ద్వారా, క్లోయే అనేటువంటి ఇంటి వారి ద్వారా ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పటి వరకు కొరింథీ సంఘం అబ్బా నేను స్థాపించాను, చాలా చక్కగా సాగిపోతుంది అనుకున్నటువంటి ఈ యొక్క పౌలు భక్తులకు క్లోయే అనేటువంటి ఇంటి వారి ద్వారా ఒక సమాచారం తెలిసింది, ఒక విషయం తెలిసింది. ఏమిటంటే అయ్యగారు మన మందిరంలో ఎలా ఉందో తెలుసా? ఏమ్మా ఒకసారి పైకి చూడండి, ఓ విచిత్రమైన చెప్తాను మీకు. మన మందిరంలో ఎలా ఉందో తెలుసా? గ్రూపులు అయ్యగారు ఒకడొకొకడు. అయ్యి బాబు, ఒకడు అంటాడు నేను పౌలు చేత బాప్తిసం పొందినవాడు. పౌలు అంటే ఎవడో తెలుసా? ఈ సంఘాన్ని స్థాపించి నిలబెట్టిన దమ్మున్న మగోడు అంటున్నాడు. నేను పౌలు వాడును, మేమందరం కూడా పౌలు కేటగిరీకి సంబంధించిన వాడు. అంటే ఈ సంఘంలో
మేమే అధికారులు అంటున్నాడు ఒకడు. ఇంకొకడు ఏమంటున్నాడు తెలుసా? మేము కేఫా వారము, కేఫా చేత రక్షించబడ్డాం. కేఫా అంటే ఎవరో తెలుసా? పౌలు భక్తుడు రైట్ హ్యాండ్. ఏ హ్యాండ్ అమ్మా? మరి లెఫ్ట్ హ్యాండ్ ఎవడు? పౌలు భక్తుడు రైట్ హ్యాండ్. కేఫా తెలుసా? వాడు వారం మేము. ఇంకో కొంతమంది ఏమో మేము ఎవరి వారం కాదయ్యా, మేము క్రీస్తు వారం అంటాడు. ఎప్పటికి వాడు గ్రూపులుగా విడిపోయారు. దేవుడు అన్నాడు, సంఘం అనేది నా శరీరమయ్యా. ఆ శరీరంలోనే ఏ పార్టుకు ఆ పార్టు విడిపోయి సెపరేట్ అయిపోతే అది దేహంగా రూపించబడుద్దా? ఇప్పుడు నీ చెయ్యి ఉందండి, ఈ చెయ్యి నేను నీకు సపోర్ట్ చేయను, నేను నీకు పని చేయడం మానేస్తున్నాను అందనుకో, ఈ చెయ్యి పని చేయడం మానేసింది అనుకో, నేనేమంటారు? పక్షవాయువు కలిగినోడు అంటాడు. ఓ చెయ్యి పని చేయకపోయినా, కాలు పని చేయకపోయినా, నీ నోరు పని చేయకపోయినా, నీ కళ్ళు పని చేయకపోయినా నువ్వు అవిటి వాడవు. ఇక్కడ సంఘం ఏం చేస్తుందో తెలుసా? వారు గొడవలు పెట్టుకుని నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒకడు వివాదాలు పెట్టుకొని గ్రూపుల కింద డివైడ్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఆరాధన చేస్తే దేవుడు ఒప్పుకుంటాడమ్మా? దేవుడు ఏమన్నాడు? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత కలిగి ఉండుట మేలు, అది మీకు మేలు, మనోహరము అని దేవుడు చెప్తే, ఇక్కడ గ్రూపులుగా విడిపోవడం. గ్రూపులు అంటే ప్రార్థనా గ్రూపులు కాదండో, గ్రూపుకి వెళ్ళడం మానేశారు కాదు, లేనిపోయిన బాధ. గ్రూపులు ఇప్పుడు మనకు పెట్టిన ప్రార్థనా గ్రూపులు కాదు, గొప్ప చెప్పుకుని గ్రూపులుగా విడిపోతారు కదా ఒకే సంఘంలో. ఆ రోజుల్లో నేను అపోలో వాడను, నేను కేఫా వాడను, నేను పౌలు వాడను, నేను క్రీస్తు వాడనని గ్రూపులుగా తయారవుతే, ఈనాడు సంఘాల్లో ప్రాంతీయ భేదాలు. ఆ ప్రాంతమోడికి ఈ సంఘానికి వచ్చిన ఈ ప్రాంతమోడితో పడదు. ఆ ప్రాంతమోడు అనుకుంటాడు నేనన్నా మాటే ఇక నెరవేరాలి, ఆడన్నా మాట నెరవేరకూడదని. ఈడు గొప్ప ఈడనుకుంటాడు నా దగ్గర మా పేటలో చర్చ్ ఉంది, అందుకని నేనేది చెప్తే అదే జరగాలి చర్చిలో, ఆ పేటోడు చెప్పింది జరగకూడదని ఈడంటాడు. ఉందా సంఘంలో? ఉన్నది ఉందా లేదా? ఉంటుంది. అప్పుడు కొరింథీ ఆ యొక్క సంఘములో కూడా ఇదే పరిస్థితి. ఒక ప్రాంతమోడికి ఇంకో ప్రాంతమోడికి పడదు. ఇక నువ్వు ఇక్కడికి వచ్చి చేసే ఆరాధన దేవుడు ఎక్కడ అంగీకరిస్తాడమ్మా? అక్కడ మాట్లాడుతూ ఇక్కడ ఏకీవించడు, ఇక్కడ మాట్లాడుతూ అక్కడ ఏకీవించడు. ఇక్కడ అక్కడ మాటను వేమరం వాళ్ళు ఏకీవిత్తారా? వాళ్ళు ఏకీవిత్తారు పాపం. అలాగా గ్రూపుల కింద అయిపోయి సంఘంలో అసలు దేవుని మహిమ లేదంటమ్మా. ఎక్కడైతే విభజన ఉంటుందో సంఘమునకు నాశనం అక్కడ ఉంటుంది. ఈరోజు సంఘము నాశనం అయిపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? సంఘ బిడలమైనటువంటి మనము యేసయ్య చెప్పిన విధముగా సహోదరి సహోదరుల వలె కలిసికట్టుగా లేము. ఏకాత్మ ఏక మాటతో మనం లేం. పైకి ఒకే పక్కన కూర్చొని దేవుని వాక్యాన్ని వింటాము, కానీ మన హృదయాల్లో మనం అందరం కూడా ఒక కుటుంబం అనేటువంటి ఆ యొక్క ప్రేమ ఆలోచన మీలో ఉందమ్మా? దేవుడు అంటున్నాడు, లేకపోతే ఈరోజు నువ్వు సరి చేసుకోవాలి. ఎందుకనంటే నీ సంఘము నాశనం అయిపోయేటువంటి రోజు అతి త్వరలో ఉంది. సంఘము పతనం అవ్వకుండా, సంఘము నాశనం అవ్వకుండా ఉండాలి అంటే సహోదరులు ఐక్యత కలిగి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము కూడా ఐక్యత కలిగి దేవుణ్ణి ఆరాధించినప్పుడే దేవుని యొక్క మహిమ అక్కడ ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఉండదమ్మా, లేకపోతే ఉండదు. దేవుడు సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమాధానము నీలో లేకపోతే, ఆ ఐక్యత నీలో లేకపోతే, ఆ సహోదర ప్రేమ నీలో లేకపోతే, అసలు దేవుడు చెప్పినటువంటి మాట నీ జీవితంలో లేకపోతే నీ దగ్గరికి దేవుడు ఎందుకు వస్తాడు? అక్కడ సాతాను ఉంటాడు. దేవుని మందిరమే
కానీ దేవునికే చోటు లేనప్పుడు అక్కడ సాతానే ఉంటాడు, దేవుడు ఉండడు. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. కొన్ని చోట్ల కుల భేదాలు ఉంటాయి. ఇప్పుడు గొప్ప కులం అంటే వీళ్ళందరూ కూడా ఇంకెవరితోనూ మాట్లాడరు, వీళ్ళ సెపరేట్ వాళ్ళ సెపరేట్. కులం అనేది మనిషి పుట్టించుకున్నదమ్మా. మనిషి వాడు లబ్ధి కోసం పుట్టించుకున్నటువంటిది కులం. దాన్ని క్రైస్తవ మందిరంలోనికి తీసుకురాకు. నీ లోకంలో చెల్లిపోద్దేమో నీ గొప్పతనం, లేకపోతే ఇంకా ఏదైనా నీ బయట చెల్లిపోతేమో, మందిరంలో చెల్లదాం. మందిరంలో మనందరము కూడా యేసయ్య శరీరం అయి ఉన్నాం. హల్లెలూయా. నీవు సమానమే, నేను సమానమే. నేను ఎక్కువ కాదు. మరి కొంతమంది అయితే డబ్బున్న వాళ్ళందరూ ఒక గ్రూపు, డబ్బు లేని వాళ్ళందరూ ఒక గ్రూపు. ఏమో ఉన్నారు అలాంటి వాళ్ళు ఇక్కడ? నవ్వుతున్నారంటే ఉంటారు. ఇందాక అక్కడ వాళ్ళకి ఎక్కడ వాళ్ళు పడదంటే నవ్వారు. నువ్వు డబ్బున్న వాళ్ళందరూ ఒక గ్రూపు, డబ్బు లేని వాళ్ళందరూ గ్రూప్ అంటే మళ్ళీ నవ్వుతున్నారు. అంటే ప్రాబ్లంలు ఇక్కడ ఉన్నాయేమో. నీ వల్ల నా వల్ల ఆ ప్రాణత్యాగం చేసినటువంటి యేసయ్య సన్నిధి పాడవకూడదు. దేవునికి ఒకానొక రోజు నువ్వు లెక్కప్ప చెప్పాలి. ఈ విభజనలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఎందుకనే ఒకడు కులమని విడిపోతూ ఉన్నాడు, ఒక గ్రూపుగా వాళ్ళు ఏర్పడిపోతున్నారు. ఇప్పుడు ఇంకా గొప్ప సంఘాలు ఇప్పుడు వస్తున్న సంఘాలు ఏంటో తెలుసా? ఒక పెద్ద కులమోడు ఉన్నాడంటే ఆ కులమోళ్ళందరూ ఆ మందిరానికి వెళ్తారు, వేరొకడు ఉండడు. వాడు తక్కువ కులమోడిగా పిలువబడుతున్న వాడు ఒక మందిరం ఉన్నదంటే వాళ్ళందరూ ఆ మందిరానికి వెళ్తారు, వేరేవాడు ఉన్నాడు. కానీ దేవుని దయ వల్ల మన మందిరంలో అలాంటిది ఏమీ లేదు. అందరం కూడా సమానముగా ఏక మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. అలాంటి సంఘాలు దేవుని రాజ్యం వెళ్ళవమ్మా, అస్సలు వెళ్ళం. అలాంటి సంఘాల్లోకి మీరు వెళ్ళిపోకండి. గమ్ముని ఎవడొకడు వచ్చి మిమ్మల్ని భ్రమపరిచి లాక్కి వెళ్ళిపోదాం అనుకుంటే ఆ సాతానుని మీరు ఎదిరించాలి. కుల సంఘాల్లో దేవుడు ఉండడు, వాళ్ళందరూ ఒక గుంపుగా ఏర్పడిపోతున్నారు. క్రైస్తవ సంఘం నాశనం అయిపోవడానికి అదే కారణం. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, అంటే అప్పుడు సేవకులను బట్టి మేము వాళ్ళ వాళ్ళము వీళ్ళ వాళ్ళము అంటే మనకులాగా అక్కడ కులాలు ఇవి ఏమీ కూడా ఉండవు. ఈ కులపిచ్చంతా కూడా మన ఇండియాలోనే ఉండదు. వేరే దేశం వెళ్తే కులపిచ్చి అనేది ఉండదు. అక్కడ కులాలు లేవు కాబట్టి మేము అపోల్లో వాళ్ళము, మేము పౌలు వాళ్ళము, మేము కేఫా వాళ్ళము. ఇక కొంతమంది అయితే ఆడియోడం కాదయ్యా మేము యేసయ్య బిడ్డలం అంటున్నాడు. హల్లెలూయా. మనము కూడా విభజన పడేవారుగా మనం ఉండకూడదు. అందరూ కలిసికట్టుగా ఉన్నప్పుడే దేవుని యొక్క మహిమను అక్కడ మనం చూస్తాం. హల్లెలూయా. ఏ ఒక్కరు వ్యతిరేకత భావమును, విభజన ఆ మైండ్ సెట్తో ఉన్నారు అంటే వారి జీవితంలో కాదు కదా, వారు ఉన్నటువంటి స్థలంలో కూడా దేవుని యొక్క కార్యాన్ని వారు చూడలేరు. కనుక ఈ నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోయే మనం ముందు మనలో ఉన్నటువంటి ఈ లోపాలన్నీ కూడా సరి చేసుకోవాలి. ఎందుకనంటే సంఘం నాశనం అయిపోకూడదమ్మా. సంఘము అపవిత్రత పొందకూడదు, సంఘము నాశనం అయిపోకూడదు. అది నీ వల్ల నా వల్ల, దేవుని నమ్ముకున్నటువంటి నీ వల్ల నా వల్ల దేవుని సంఘం అస్సలు నాశనం అవ్వకూడదు. అది నీకు నీ కుటుంబానికి శాపం. ఐక్యత కలిగి దేవుని సన్నిధానంలో సాగిపోవాలి మనం. హల్లెలూయా. ఇంకా కొంతమంది అయితే అసూయతో ఉంటున్నారంట. అసూయ అంటే ఒకళ్ళు చూసి ఒకడు వారం లేనిటువంటి మనసు. ఆ విశ్వాసం చూసి ఇప్పుడు అత్తమాను పాటలు దావీదే పాడతాడా? మాకు అవకాశం లేదా? నువ్వు ముందొచ్చి ఎదురు కూర్చోవాలరా బాబు. నువ్వు ఎప్పుడో కానుకలు వేసినప్పుడు వచ్చి వెనకాల కూర్చుని నాకు పాటకు సమయం ఇవ్వమంటే ఇదేమి లోతరణ జడ్జి కాదు, వచ్చినోడు అందరికీ పాటలు కచేరి పెట్టడానికి. వాక్యానికి ఎక్కువ సమయం ఇచ్చేటువంటి మందిరం ఇది. హల్లెలూయా. పాటలు పాడే సమయంలో నువ్వు వస్తేనే పాటలు పాడే అవకాశం. అందులో నువ్వు వచ్చి ఎదురు కూర్చోవాలి. మైకి తీసుకొచ్చా వెనక్కి ఇస్తారమ్మా ఎవరో.
ఆసక్తి ఉన్నవాడు నువ్వు ముందొచ్చి ఎదరు కూర్చుంటే ఆయన ప్రతిరోజు వస్తున్నాడు కాబట్టి ఆ అవకాశాన్ని ఆయన దేవుని కొరకు తీసుకొని దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. నీకు ఆసక్తి ఉంది, నీవు కూడా త్వరగా బయలుదేరి వచ్చి ఆయన సీట్ని కబ్జా చేసావనుకో, అప్పుడు అక్కడ కూర్చుని పాటలు పాడచ్చు. ఏమీ చేయకుండా నువ్వు అసూయతో అత్తమానం వాడే పాడేస్తాడు, తర్వాత అత్తమానం ఈవిడ పాడేస్తుందా, ఇంకా వాళ్ళే ఉన్నారు. ఎప్పుడు పాడిన పాటే పాడతా, ఆవిడకి అదే వచ్చమ్మా, ఏం చేస్తుంది మరి ఆవిడ? అత్తమానం పాడిన పాట ఆ పాటే వచ్చి నీ కొత్త పాటలు వస్తావు, నీ ఎదురు కూర్చుని పాడు. ఆవిడకి అత్తమానం అదే ఒక్క పాట వస్తుంది కాబట్టి స్తోత్రం చెల్లించమని అదే పాట పాడుతుంది ఆవిడ. ఎందుకంటే ఈవిడ ఉండవలసిన స్థానంలో ఆయన ఉన్నాడు, ఈవిడ ఉండవలసిన స్థానంలో ఈవిడ ఉంది కనుక ఏంటి మనసులో అసూయ భరించలేడు. అది ఈ అసూయతో ఈ యొక్క లోబడలేనిటువంటి మనస్తత్వముతో వివాదాలతో గ్రూపులు అయిపోయి కక్షలు పెట్టేసుకుని ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుని ఒకరిని లేచి సాక్ష్యం చెప్తే కిందనోళ్ళు ఏదో చెప్పారు ఒక నిలబడి పాటలు పాడుతూ ఉంటే అర్థమా ఆయన గ్రూప్ వాళ్ళందరూ ఒకరికొకడు గోక్కుని మాట్లాడుకుని ఆ విమర్శ చేసుకుని ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయో తెలుసా? ఆ సంఘానికి నాశనం తెచ్చేటువంటి ఏమంటారు ఇండికేషన్స్ అన్నమాట. ఒక సంఘం నాశనం అయిపోతే అనడానికి ఆ సంఘంలో ఈ కనపడితే సరిపోద్ది. విభజనలు, అసూయ, ద్వేషాలు, ఒకడికొకడు సమాధానం లేకుండా ఉండడాలు, ఇవి ఉంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఆ సంఘము నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉంది. పౌలు అంటున్నాడు, అయ్యా ఏ విధంగా మొదలెట్టాను నేను సంఘాన్ని, ఎన్ని దెబ్బలు తిన్నాను, ఎన్నిసార్లు చెరసాలకు వెళ్ళాను, ఎన్నిసార్లు మరణము నుండి బయటపడ్డాను, ఎన్ని ఉపవాసాల నుండి ప్రార్థన చేశాను, ఆఖరికి మిమ్మల్ని అందరినీ కూడా ఒక మందిరంలోనికి ఒక త్రాటి మీదకి తీసుకువచ్చి ఆ భక్తిలో విశ్వాసంలో మిమ్మల్ని నడవమని ఒక మార్గాన్ని చూపిస్తే నా కష్టానికి మీరు ఇచ్చినటువంటి ప్రతిఫలం మీద పౌలు బాధపడుతూ ఉన్నాడు. ఇప్పుడు రెండో దానికి వద్దాం. రెండో సమస్య చర్చిలో ఏమిటంటే ఆ యొక్క మందిరంలో లేక చర్చిలో పాపాన్ని ఏం చేస్తున్నారంటే బాగా ఆహ్వానిస్తూ ఉన్నారంట, పట్టించుకొని గొప్ప చేస్తున్నారంట పాపాన్ని. ఇదేంటి గొప్ప చేస్తున్నారమ్మా? పట్టించుకొని పాపాన్ని పట్టించుకొని గొప్ప చేస్తున్నారంట. ఒకసారి మనం చూడండి, అదే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1-5 వచనాలు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యుల్లో కూడా లేదు. ఇట్లుండి మీరు ఉప్పొంగిపోతారు. ఇంత పాపము ఈ సంఘంలో పెట్టుకొని మీరు ఉప్పొంగిపోతున్నారు. కానీ మీరంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసినటువంటి వారు కాదు. నేను దేహ విషయమే దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమే మీకు నేను సమీపంగా ఉన్నాను. మీతో కూడా ఉండి ఇట్టి కార్యము ఎలాగూ చేసిన వారిని గూర్చి ఇది వరకే తీర్పును తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు అటువారిని సాతానికి అప్పగింపవలెను. వీరు అతిశయపడడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను పిండంతయు పులుపు చేసేద్దంట. అమ్మా, ఆ కొరింథీ సంఘంలో ఒకడు ఉన్నాడంట. ఆడేం చేశాడో తెలుసా? తన తండ్రి భార్యనే ఈడుంచుకున్నాడంట. అలాంటి పాపం అంటే స్టెప్ మదర్ అంటారు చూసారా, ఆ రకం. తన తండ్రి భార్యనే ఈడుంచుకున్నాడు. ఆ సంఘములో ఆడెవడంటే సంఘ పెద్ద అయిపోయాడు.
ఇది పెద్ద కాబట్టి ఎవడు ఈయన్ని చూపించేవారు లేరు. ఇంకిష్టం వచ్చినట్టు ఈడు చెలరేగిపోతున్నాడు. అందరూ వాడిని చూసంట అతిశయిస్తున్నాడు, పొంగిపోతున్నారంట. ఎంత బాగా పాడుతున్నాడు వాళ్ళు. అప్పుడు వరకు లోకంలో తాగేసి, అప్పుడు వరకు చుట్టకాలు చేసి, అప్పుడు వరకు చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేసేసి, ఇతరులతో గొడవలు పెట్టేసుకుని వచ్చి ఎదరే కూర్చొని మైకి తీసుకొని నడిపిస్తారు కొన్ని సంఘాల్లో. వాళ్ళ సంఘ పెద్దలుగా పేరు మోస్తారు. మన సంఘంలో అలాంటి వాళ్ళు లేరు. దాన్ని బట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా రహస్యంగా అలాంటి యాక్షన్లో ఎవరైనా ఉన్నట్లయితే నీ వలన సంఘం నాశనం అయిపోద్ది. జాగ్రత్త, నీ ప్రవర్తనను సరి చేసుకో. ఎవడైనా దేవుని యొక్క ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు నిన్ను పాడు చేశాడంటే ఈ భూమి మీద నీకు రోకలుండవు. జాగ్రత్త, ఈ భూమి మీద నువ్వు బతికే అవకాశం ఉండదు. నిన్ను సృజించినోడే నీకు హ్యాండ్ ఇస్తే ఇక నిన్ను రక్షించగలిగినోడు ఎవడంటే ఎవడున్నాడు? నీ వల్ల సంఘము నాశనం. దేవుని మందిరములు ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాడిని స్వయంగా, ఎవడు పాడు చేయగలదంట, దేవుడే వాడిని పాడు చేయను. నీ వల్ల సంఘం నాశనం అయిపోతుందమ్మా. మన వల్ల సంఘం నాశనం అయిపోతుందా? దేవుడు మనతో మాట్లాడినప్పుడు సరి చేసేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. వ్యభిచారంతో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఇంకా ఏవైనా లోపాలలో పాపాలలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? మన వల్ల సంఘము నాశనం అవ్వకూడదు. ఎందుకంటే ఈ సంఘమునకు శిరస్సు యేసయ్య ఉన్నాడు. మన వలన దేవుని యొక్క శిరస్సు వంచుకుంటున్నాడంట అన్ని జనాంగంలో. అందుకని దేవుని బిడ్డలమైనటువంటి మనం, అది ఎంత పెద్ద సంఘమైనా ఆ సంఘంలో నువ్వు అడుగు పెట్టకు. అలాంటి సంఘం ఏదైనా ఉంటే ఆ సంఘ కార్యక్రమాల్లోనూ కూడా వెళ్ళకి. ఎందుకంటే అక్కడ ఆశీర్వాదం ఉండదు. తాగేసి గొంతులేసే దగ్గర దేవుడు ఎక్కడ ఉంటాడు? నీ ముఖం. అలాంటి సంఘాల్లో దేవుడు ఉండడు. అలాంటి సంఘంలో అడుగు పెట్టడం కూడా పాపమే. అక్కడ ఉన్న దరిద్రం మనకు అడ్డుకుంటుంది. అందుకనే కొంతమంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, అక్కడెక్కడో లోకానుసారంగా ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి పద్ధతులన్నీ తీసుకువచ్చి ఇక్కడ పెట్టడానికి చూస్తారు. వద్దమ్మా, అది ఆత్మీయత, దేవుడు లేనటువంటి మందిరం అది. ఒక రోజంట ఒక ఆయన బాగా అలసిపోయాడంట. వృద్ధుడు, వయసులో కొద్ది పెద్దవాడు, ఇంచుమించు 45-50 సంవత్సరాలు ఉంటాయంట ఆయనకి. ఆయన ఒక చోటకు వెళ్ళి పని చూసుకుని వస్తున్నాడు. పూర్వకాలంలో ట్రైన్లు కానీ, ఫ్లైట్లు కానీ, బస్సులు, మోటార్ సైకిల్ ఏమన్నా లేవు కదమ్మా. గాడిద మీద వెళ్ళేవారు, లేకపోతే ఎద్దుల బండి మీద వెళ్ళేవారు. సాయంత్రం అయిపోయింది, ఏమీ కూడా లేవు, ఎద్దుల బండి లేదు, ఏమీ లేదు. చాలాసేపు నడుచుకుంటూ వచ్చాడు. ఇంకా నిద్ర వచ్చి 10 కావస్తూ ఉంది. అప్పుడు చంద్రుడిని చూసి టైం చెప్పేటువంటి వారు సూర్యుడిని చూసాడు. చంద్రుడిని చూసి అలా 10 కావస్తూ ఉంది అని అటు ఇటు చూడగా అక్కడ మంచి మందిరం కనబడుతుందంట. నేను ఆ మందిరంలోకి వెళ్ళి, అమ్మ మందిరం ఉంది, దేవుడు నమ్ముకున్నాడు కదా, మందిరం ఉంది, చక్కగా వెళ్ళి, చలిగా ఉంది, చాలా మంచు పడుతూ ఉంది, చలికి తట్టుకోలేకపోతున్నాడు, అసలుకే ముసలోడిని. వెళ్ళి మందిరంలో చక్కగా మూలన పడుకొని ప్రార్థన చేసుకుని మూలన పడుకొని తెల్లవారుజామునే లేచి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసుకుని సంతోషంగా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుని సంతోషంగా ఆ సంచి సంఖలో పెట్టుకొని సంతోషంగా కొద్ది ఉత్సాహంగా వెళ్ళి ఆ గేట్ దగ్గర వాచ్మెన్ ఉంటే, అయ్యా నేను రక్షణ పొందినోడిని, నేను ఇలాగా పలానా పని మీద వచ్చాను, ఆలస్యం అయిపోయింది, ఈ రాత్రికి కొద్దిగా మందిరంలో పడుకొని ప్రార్థన చేసుకుని మందిరంలో పడుకొని చక్కగా చలి కదా, ముసలోని తట్టుకోలేకపోతున్నాను బాబు, కొద్దిసేపు మందిరంలో పడుకుని ఉదయాన్నే తెల్లవారుజామునే నాకు లేచి ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. మరలా దైవ సన్నిధానంలో ప్రార్థన చేసుకుని నా పని నేను వెళ్ళిపోతానయ్యా, కొద్దిగా నాకు తలుపు తీస్తామంటే, ఈ మందిరం ఏంటో తెలుసా, లోపల ప్రసంగం చెప్పే పోడియం ముందు చూసావు, అది బంగారంతో చేసిందయ్యా. ఆ వెనకాల పెద్ద సిలువ ఉంది, పెద్ద సిలువ. ఆ సిలువ ఏంటో తెలుసా, బంగారు పోత పూసి మధ్యలో ముళ్ళ కిరీటం ఉందో చూసావా,
ఆ ముళ్ళ కిరీటానికి ఒక్కో ముళ్ళకి ఒక్కో డైమండ్ పెట్టారు. వాచ్మెన్గా నేను ఇక్కడ ఉన్నా, ఎందుకున్నాను అనుకుంటున్నావు? దీన్ని కాపాడనుకున్నాను. ఇలాంటి వాళ్ళు లోపలికి వెళ్ళడానికి వీళ్ళే తెలుపా, ఆ పక్కన ఎక్కడైనా ఖాళీ ఉండి అక్కడ పడుకో, దీంట్లోనికి ఇలాంటి వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదన్నాడు. ఈ ముసలోడు చాలా బాధపడ్డాడు. ఈ రాత్రి పూట ముసలోడు ఇంత చలిలో ఎక్కడ పడుకోగలనని సర్లే ఫోన్లని బాధపడుతూ, ఎంతో బాధపడుతూ ఆ ఎదరికి నడుచుకుంటూ వెళ్ళాడంట. ఎదరికంటే ఆ కన్నులు ఎత్తట్టు చూడగా ఆ చర్చి పక్కన ఒక దిమ్మలా కనిపించిందంట. ఈ చర్చికి ఆపోజిట్లో మధ్యలో రోడ్డు ఉంది, అటువైపు ఒక దిమ్మలా కనిపిస్తే అక్కడ ఒక ముసలాయన పడుకుని ఉన్నాడంట. ఆయన ఇంకా పండు ముసలాయనంట, గడ్డం అంతా కూడా మెరిసిపోయింది. పండు ముసలాయన పడుకుంటే సర్లే ఆయన పక్కన పడుకుందామని వెళ్ళి ఆ దిమ్మ మీద ఆయన ప్రక్కన పడుకుంటున్నాడంట. వెంటనే ఆయన నిద్రలోంచి మేలుకుని చూసి వెంటనే ఈయన లేచాడు కదని ఈ ముసలాయన ఆ పండు ముసలాయనతో చెప్తున్నాడు, అయ్యా లోపల పడుకుందాం, ముసలోడిని నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రార్థన చేసుకుని పడుకుని ఉదయాన్నే తెల్లవారుజామున వెళ్ళిపోతాను అన్నాను. 10 అయ్యింది, ఇంకెంతసేపు, మహా అయితే 6 గంటలు 5 గంటలు పడుకుంటే వెళ్ళిపోతానంటే నా మాట వినట్లేదయ్యా, నన్ను లోపల రానివ్వకూడదు, పో అని గెంటేశాడు. కొద్దిగుంటే పడిపోతుంది రోడ్డు మీద. ఇక్కడికి వచ్చి పడుకుంటున్నాను, ఎంత దారుణం చూసారా, లోకం మారిపోయింది అని అన్నాడంట. అంటే ఆ పన్ను ముసలాయన అన్నాడంట, బాబు 20 సంవత్సరాలుగా ఆ మందిరంలోనికి వెళ్ళడానికి అవకాశం కోసం చూస్తున్నానయ్యా, ఇప్పుడు వరకు నాకు అవకాశం దొరకలేదు అని. అదేంటయ్యా 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నావా అని ఇలా పక్కకు తిరిగేసరికి ఆయన మాయమైపోయాడు. అంటే మందిరం అయితే సుందరంగా ఉంది కానీ లోపల ఉన్న వాళ్ళందరూ కోటీశ్వరులే కానీ పోడియం దగ్గర నుంచి సిలువ వరకు అన్ని బంగారపు పోతతో ఉన్నటువంటి ఘనమైనటువంటి మందిరం కానీ ఆ రాష్ట్రంలో ఆ దేశంలో వాళ్ళంత గొప్ప మందిరం ఎక్కడా లేదు. కానీ ఆ మందిరంలో యేసయ్యకు స్థలము లేదు. యేసయ్యకు స్థలము లేనటువంటి మందిరంలో నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత, అక్కడ దరిద్రం తప్ప ఇంకోటి ఏమీ ఉండదు. ఎంత పెద్ద సంఘమైనా, ఎంత బంగారముతో చేసినటువంటి సిలువలున్నా, ఏమి ఉన్నా సరే అక్కడ యేసయ్య ఉండడు. హల్లెలూయా. అక్కడ యేసయ్య ఉండాలి అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉండాలో తెలుసా? ఐక్యతతో ఉండాలి. ఇంకొక విషయం ఏమిటో తెలుసా? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము కదా, ఆ సంఘములో ఉన్నటువంటి పాపము, ఇక్కడ అంటున్నాడు, ఎంత ఘోరమైనటువంటి పాపము చేసినటువంటి వాడిని సంఘములో పెట్టుకొని వాడిని వెళ్ళగొట్టకుండా నువ్వు ఉప్పొంగిపోతున్నావా? వెంటనే సంఘంలో నుంచి వెళ్ళగొట్టు. తండ్రి భార్యని ఉంచుకున్నంత ఘోరమైనటువంటి పాపం అన్య జనాల్లో కూడా ఉన్నది కదయ్యా. ఇలాంటి పరిస్థితులు సంఘములో ఉన్నాం. ఈ లోకములో వేటిలో ఆశ్రయించి సంఘములో ఆత్మీయత లేకుండా ఉన్నటువంటి సంఘములో యేసయ్య ఉండడు. ఆ సంఘము నాశనం అయిపోవడానికి రెడీగా ఉంటుందంట. హల్లెలూయా. ఈరోజు మన సంఘం ఏ పరిస్థితిలో ఉందో ఒక్కసారి మనము ఆలోచించుకోవాలి. ఇకపోతే మూడవ సమస్య, వ్యాపార లావాదేవీలలో పాపం అంట. మూడవది ఏంటమ్మా? వ్యాపార లావాదేవీలలో పాపం. అదే 1 కొరింథీ 6వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. మీరు చదవలసినటువంటి 2 ఉన్నాయి, 2 వచనాలు. ఆ 2 చదివి వినిపించండి, సరిపోదు. 6, 7 వచనాలు చదవండి ఒకసారి. 6వ అధ్యాయం 1 కొరింథీ 6వ అధ్యాయం 6, 7 వచనాలు. అయితే సహోదరుడు ఒక సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికీ కేవలము లోపము, అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా. దానికంటే మీ సొత్తులను అపహరించుట, నీ సొత్తులను అపహరించబడనిచ్చుట మేలు కదా అని ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు, లేక పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమిటంటే ఒకే మందిరానికి వస్తున్నారంటే వీళ్ళు జాగ్రత్తగా వినాలమ్మా.
ఇంకొక పాయింట్ ఉంది మనకి. ఒకే మందిరానికి వస్తున్నారు వీళ్ళు, కానీ మందిరంలో ఒకే దేవుని ఒకే చోట ఉండి వాక్యాన్ని వింటున్నారు, పాటలు పాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ బయటికి వెళ్ళి ఒకే సంఘానికి వచ్చేటువంటి వారే గొడవలు పెట్టుకుంటున్నారంట. వీళ్ళిద్దరు గొడవలు పెట్టుకుని మామూలుగా లేరు. వీళ్ళిద్దరూ కూడా సహోదరులు. ఒకే తెల్లారితే ఒకే మందిరానికి వచ్చి ప్రార్థన చేసే సహోదరులు వీరు ఒకరికి ఒకరు గొడవలు పెట్టుకొని అన్యుడి దగ్గరికి వెళ్ళి తీర్పు కోసం అన్యుడి ఎదుట నిలబడుతున్నారంట. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? ఇంటి పక్కనే విశ్వాసులు, ఇరుగు పొరుగు ఒకే సంఘానికి వచ్చేటువంటి ఇరుగు పొరుగు విశ్వాసులు బండ బూతులు తిట్టుకొని పంచాయతీకి ఎక్కడికి వెళ్తున్నారు? మారు మనసులేని లోకస్తుడి దగ్గరికి వెళ్తున్నారంట. దేవుడు అంటున్నాడు, అలాంటి బతుకు బతికే కంటే ఏమంటున్నాడో తెలుసా? అన్యాయము సహించటం మేలయ్యా. అలాంటి బతికే కంటే అన్యాయం నాకు చేశాడు, ఫోన్లే దేవుడే చూసుకుంటాడని అన్యాయాన్ని నువ్వు సహించడం మేలు. ఎందుకంటే అక్కడితో ఆగిపోతుంది అది. లేకపోతే ఇంకొకటి నీది అపహరించడానికి నువ్వు వదిలేసినా పర్లేదు, ఫోన్లే ఆడు అన్యాయంగా దొబ్బేశాడు అని నువ్వు వదిలేస్తే బెటర్. సహోదరులే గొడవలు పెట్టుకొని ఒకరికొకరు వ్యాజ్యమాడుకొని అన్యుడి దగ్గరికి వెళ్ళి తీర్పు కోసం నిలబడుతున్నావు చూసావా? నీ సంఘపు సాక్ష్యమును నడివీధిలో తాకట్టు పెట్టేస్తున్నావు. ఆ పక్కనోడు అంటాడు, ఒకటే మందిరం అండి, ఇది యేసుబాబు నమ్ముకున్నారా? ఒకటే చర్చికి వెళ్తారు. అక్కడ కొత్తపేట చర్చ్ ఉంది కదా, ఆ గుమ్లూరులో, ఆ మందిరానికి వెళ్తారు వీళ్ళిద్దరూను. అక్కడ ఒకడు పాడదు. మళ్ళీ పొద్దున్న లెగితే శనివారం ఆదివారం బైబిల్ సంకలు ఎట్టుకొని ఒకరంటే ఒకరు పోటాపోటీగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకేళ్ళే మన బట్టి సంఘము అన్యజనుడి ఎదుట నాశనం అయిపోతుంది. ఉందా అటువంటి పరిస్థితి? ఉందా సంఘంలో? సరి చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొరింథీ సంఘము పతన స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణమమ్మా. కొరింథీ సంఘముని ఎవరు ప్రారంభించారో తెలుసా? పునాది వేసినటువంటి వాడు యేసయ్య అయితే దాన్ని నిలబెట్టి బలపరిచినటువంటి వాడు పౌలు. అంత గొప్ప దైవజనుడి చేత స్థాపించబడినటువంటి సంఘములో ఇటువంటి సమస్యలు రావడం పౌలు ఎంతో దుఃఖపడుతూ వేదన పడుతూ కన్నీటితో కోపముతో కన్నీటితో ఉత్తరాన్ని రాస్తున్నాడు కొరింథీ సంఘానికి. ఈరోజు దేవుడు ఈ సంఘాన్ని ఇవే అలవాటులు ఇవే తంతు ఈనాడు మన సంఘంలో ఉంటే దేవుడు కూడా ఎంతో కన్నీటితో కోపముతో దుఃఖముతో ఈ వాక్యాన్ని మీకు అందజేస్తున్నాడు. నీ వల్ల సంఘం నాశనం అయిపోతుంది. ఒకే సంఘానికి వచ్చేటువంటి నీవే గొడవలు పెట్టుకొని బయటోడు కూడా తిట్టుకోలేనంతలా తిట్టుకుంటున్నారంట. వాక్యంలో అన్యజనుల్లో కూడా ఎలాంటి పాపాన్ని ఎక్కడా చూడమంటున్నాడు పౌలు. బయటోడు కూడా మాట్లాడలేనటువంటి పచ్చి బూతులు, ద్వేషాలు విశ్వాసులు ఇరుగు పొరుగు తిట్టుకుంటూ అదే బైబిల్ పట్టుకుని అదే మందిరానికి వస్తుంటే చూసేటువంటి అన్యజనులకు దేవుడు ఎంత హేళనగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఆ బతికే కంటే అన్యాయాన్ని సహిస్తే నేను నీతో ఉంటాను. నీకు అండగా నేను ఉంటాను. నీలో అక్కడ అడప లోపం ఉన్నా క్షమించి నేను నిన్ను హత్తుకుంటాను. ఆ యొక్క అవమానం మీద నువ్వు భరిస్తే వదిలిపోలేదా? ఎంతగా నన్ను నీచంగా దిగజార్చేయాలా అందరి ముందు? యేసయ్య బాధపడుతున్నాడు. ఇది కొరింథీ సంఘంలో ఉన్నది. ఇప్పుడు నాలుగవది ఆఖరిగా ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. ఆఖరిగా ఏమిటంటే ప్రభు బల్లను కూడా అపవిత్రం చేస్తున్నారంట వీళ్ళు. ఏం చేస్తున్నారమ్మా? ఒక్కసారి చూడండి. ఇది కూడా వాక్యాన్ని నేను చదివించి ముగించి వేస్తాను. అదే కొరింథీ, అదే 6వ అధ్యాయం 13వ వచనాన్ని ఒక్కసారి చదవండి అమ్మా. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని
వాటిని నాశనము చేయను. దేహము దేహము జారత్వము జాగ్రత్తగా వినాలి. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని గాని ప్రభు ప్రభు నిమిత్తమే నిమిత్తమే దేహం ఉంది. ప్రభు దేహము నిమిత్తమే ప్రభు దేహము నిమిత్తమే దేవుడు ప్రభువును లేపెను. దేవుడు ప్రభువును లేపెను. మనలను కూడా తన శక్తి వలన మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు మీ దేహములు క్రీస్తునకు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు ఇది జాగ్రత్తగా వినాలి ఈ యొక్క మాట. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రము నాకు తగును. పౌలు చూసారా, చెంపలు ఎడపెడ వాయించేస్తున్నాడు కొరింథీ సంఘానికి. కొన్ని సంఘాలకి ఉన్నదన్నట్టుగా ఖచ్చితంగా చెప్తే ఇష్టం ఉండదు. ఆ కహాని కథ ఈ కహాని కథ చెబుతూ ఉబ్బి తప్పింప చేసేటువంటి సందేశాలైతే చక్కగా వింటారు. నీవు ఆశీర్వాదమును కోల్పోతూ ఉన్నావా? ఆశీర్వాదం అంటే అబ్రహాముకు ఇచ్చినటువంటి ఆశీర్వాదమును దేవుడు ఆయనకు ఇస్తాడు. నేను ఇలాంటి ఆశీర్వాదము కూర్చున్నటువంటి, లేకపోతే గొర్రె పిల్ల ఒకటి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది, అప్పుడు పావురు ఒకటి ఎదురొచ్చింది, ఇలాంటి పెట్ట కథలు ఎవడైనా చెప్పారనుకో కళ్ళు అప్పగించుకుని వింటాం. భలే చెప్తాడు అనుకుంటాం. కానీ ఎవడైనా పౌలు వలె ఖండితముగా ముగ్గుసూటిగా ఎవడైనా నీకు వాక్యంలో ఉన్నట్టుగా నీకు చెప్పాడనుకో, పౌలు వలె చెంపలు ఎడపెడ వాయించేశాడనుకో, అది మనకు నచ్చదు. నచ్చుతుందా? నచ్చదు. ఇక్కడ పౌలు సంఘాన్ని అంటున్నాడు, ఒరే ఈ దేహము దేవుని ఆలయం, ఒక సంఘము దేవుని యొక్క అవయవములై మనం ఉన్నాంరా. ఈ అవయవాలను తీసుకువెళ్ళి వేశ్య అవయవములుగా మీరు ఇచ్చేస్తున్నారా? మీ అవయవాలను తీసుకువెళ్ళి వేశ్య అవయవములుగా ఇచ్చేస్తున్నారా? ఇది మీకు తగునా? అంటే పై వచనం మనం చూస్తే ఈ యొక్క మనకి భోజన పదార్థములన్నిటిని కూడా సేవించడానికి దేవుడు మనకేమిచ్చాడు? పొట్టలోకి వెళ్ళిపోతాయి. ఆయన కొంతమంది పొట్టను దేంతో నింపుతున్నారు తెలుసా? సారాయి తిండి నింపేస్తాడు. సారాయితోనో లేకపోతే ఇంక దేంతో నింపేస్తాడు? నీదే ఎక్కడ చెప్తే నా కోపం. ఆయన మంచోళ్ళండి, చెప్పండి పర్లేదు, మీకు తెలుసు కదా, మనం చెయ్యలే. దేంతో నింపేస్తున్నారు? మందుతో నింపేస్తున్నారు. అదంతా నిండిపోయి ఏం చేస్తాడంటే వచ్చి పళ్ళలో పాలు పొందేస్తున్నాడు. అవునా? దేవుడు అంటున్నాడు, నీ పొట్ట ఎందుకు ఇచ్చానో తెలుసా నీకు? నువ్వు తిని బలం పొందుకుంటావంటే మొత్తం తాగుడుతో నింపేస్తాడు. దేవుని అవయవములన్నిటినీ కూడా పాడు చేసేస్తాడు. దేవుడు పరిశుద్ధంగా ఆరోగ్యంగా నన్ను స్తుతించాలంటే మొత్తం నింపేసి మొత్తం పాడు చేసుకుని ఎక్కడో గీత అక్కడో గీత, నీ వెనకాలో గీత, నెత్తి మీదో గీత, చేతులకో గీత, ఎందుకంటే ఎక్కడెక్కడ పడిపోతాడు కదా. దేహానికి గాయాలు, లోపల శరీరం లోపలంతా కూడా పాడు చేసుకుని మరి చేసే యాసలన్నీ ఎవడు చూడు కదా. అప్పుడు వచ్చేసి వాళ్ళలో ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి అంతే. ఎవరికి తెలియదు, మరి పాస్టర్ గారికి ఏం తెలుసు? నేను 4 ముక్కలు చెప్తాను అంతే. ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా చేస్తున్నావో దేవుని యొక్క బల్లను కూడా నీవు అపవిత్రపరిచేస్తున్నావు. కొంతమంది ఇంకా తెలివైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? బాప్తిసం పొంది రక్షణ పొందిన బల్లకు మాత్రం రారు. అయ్య బాబోయ్, బల్లను మనం అపవిత్రపరచకూడదు, అందుకని ఏం చేద్దామో తెలుసా? సరదాగా భోజనం చేసి వెళ్ళిపోదాం. ఇంకా బల్లలో పాలు పొందదు. చాలామంది యవనస్తులు అందరూ బాప్తిసాలు తీసుకున్నారు, కానీ ప్రభువులో అక్కడ ఉండడా? ఎందుకంటే ఆడిలో ఈ బలహీనతలు ఉన్నాయి. ఒకడు ఉంచుకొని ప్రభు బలను అపవిత్రం చేసేటువంటి వాడు ఒకడైతే, ఇంకొకడు ఎవడో తెలుసా? ఇవన్నీ చేసి ప్రభు బలను తన్నేసి వెళ్ళిపోయేవాడు. దేవుడు అంటున్నాడు, నేను చెప్పే మాటలు కాదు. ఇలాంటి వారి వలన సంఘములకు ఏం కలుగుతుంది? నాశనము కలుగుతుంది.
ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాట ఈరోజు సంఘములో ఉన్నటువంటి నీలో ఉందా? లేకపోతే నువ్వు చాలా ధన్యుడవు, ధన్యురాలు. కానీ ఉన్నా లేనట్టు నీ పైన నువ్వు కవరింగ్ చేసుకొని నిన్ను నువ్వు మోసం చేసుకో. ఈరోజు దేవుడు నీకు, నాకు, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నువ్వు సరిచేయబడిపో, నువ్వు శుద్ధి చేసేసుకో, నువ్వు కడిగి శుద్ధీకరించబడిపో. ఎందుకో తెలుసా? వచ్చేటువంటి సంవత్సరంలో నేను నిన్ను బలపరచబోతున్నాను. హల్లెలూయా. ఈ సంఘం నాశనం అవడం దేవునికి ఇష్టం లేదమ్మా. ఎందుకనంటే ఎంతో కన్నీరు, ఎన్నో ఉపవాసాలు, ఎంతో శరీరము నలగగొట్టుకొని ప్రాణాలు సహితము లెక్క చేయకుండా దేవుని కొరకు, సంఘము కొరకు ప్రార్థించినటువంటి సంఘ స్థలం ఇది. ఇది నాశనమైపోవడం దేవుడికి ఇష్టం లేదా? ఈ సంఘ బిడ్డలు పతనమైపోవడం దేవుడికి ఇష్టం లేదా? నీ కన్నీరు వ్యర్థమవడం దేవుడికి ఇష్టం లేదు. నిన్ను లేవనెత్తడానికే దేవుడి మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లేవనెత్తబడాలి. ఒకానొక సమయంలో అనేక సంఘాలకు నువ్వు ఒక మాదిరికరముగా, ఒక ఉదాహరణగా నువ్వు ఏ విధంగా ఉన్నావో సంఘము మరలా పరిస్థితికి రావాలి. అది దేవుడు కోరుతూ ఉన్నాడు. వచ్చేటువంటి సంవత్సరములో ఆ విధముగా దేవుడు మన యొక్క మందిరమును మార్చాలంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క లోపమును ఒప్పుకొని విడిచిపెట్టేద్దాం. దేవుడు తన వాక్య భాగమును మన వినుకుడిలో దీవించును గాక.